నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో భూ కబ్జాలు ఎక్కువైపోతున్నాయేమో అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది ప్రజలకి. అండ్ అది కూడా ఏంటంటే ప్రభుత్వమే చేస్తుందేమో అని కూడా ఒక్కింత ఆశ్చర్యానికి గురవుతున్నారు ప్రజలు. అది కూడా ఏంటంటే యూనివర్సిటీ భూములే వీళ్ళకి బాగా కావాల్సి వస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే హెచ్సియు భూములు, ఆ తర్వాత జయశంకర్ యూనివర్సిటీ, ఇప్పుడు చూసుకున్నట్టయితే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. ఎందుకు ప్రభుత్వం ఈ యూనివర్సిటీ భూముల మీదనే పడింది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ మేడం గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో చూసాం హెచ్సియు భూములు, మన చూసుకున్నట్టయితే జయశంకర్ యూనివర్సిటీ, ఇప్పుడు చూసుకుంటే మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ. ఎందుకు యూనివర్సిటీ భూములపైన ఈ ప్రభుత్వం కన్నేసిందంటారు? అంటే నేను చెప్పేది వింటే మీకు నేనేదో గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తాను అన్నట్లు ఉంటుంది, కానీ అది నా ఉద్దేశం కాదు. నాకు కొంచెం రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి భూముల గురించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర నేను ఎక్కువ చూస్తుంటాను కాబట్టి నేను ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు హెచ్సియు భూముల దగ్గరకు వచ్చేసరికి అవి నిజానికి హెచ్సియు భూములు కాదు. ఎందుకు కాదు అంటే, ఒకప్పుడు అక్కడ స్పోర్ట్స్ విలేజ్ కట్టాలి అనే ఉద్దేశంతో హెచ్సియు భూమి ఏదైతే ఉందో యూనివర్సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న భూమిని గవర్నమెంట్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే, దానికి కొంచెం యువతలుగా ఇప్పుడు మనకి బాలయోగి స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియం ఉంటుంది. స్టేడియం తర్వాత IIIT అని కాలేజ్ ఉంటుంది. ఇదంతా బిట్టు గవర్నమెంట్ ల్యాండ్. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఈ స్పోర్ట్స్ విలేజ్కి ఎక్కువ ల్యాండ్ కావాలి కాబట్టి యూనివర్సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న భూమిని వీళ్ళు గవర్నమెంట్ తీసుకొని స్పోర్ట్స్ విలేజ్ కోసం తీసుకొని దీనికి ప్రతిగా యూనివర్సిటీకి వెస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ని రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. ఎప్పుడైనా సరే ఆర్మీ భూములు కానీ మన అటవీ భూములు కానీ యూనివర్సిటీలకు సంబంధించిన అంటే విద్యాలయాలకు సంబంధించిన భూములు కానీ ఒకసారి కేటాయించిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి లేదు. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, క్లాజ్లో మన చట్టం ప్రకారం అదే భూమిని మనం 10 ఎకరాలు తీసుకుంటున్నాం. 10 ఎకరాల భూమిని దానికి పక్కన కానీ కొంచెం దగ్గరలో కానీ మనం ఇవ్వాలి దానికి. అదే ప్రజల భూములు అనుకోండి, భూమి పరిహారం ఇవ్వాలని ఎక్కడా లేదు. డబ్బు ఇచ్చినా, భూసేకరణ చట్టం ప్రకారం డబ్బు ఇచ్చినా సరిపోతుంది. కానీ ఈ 3 వ్యవహారాలు, విద్యాలయాలు, ఆర్మీ భూములు, అటవీ, ఈ 3టికి మట్టుకు మనం ఏం చేయాలి అంటే ప్రత్యామ్నాయంగా భూమే ఇవ్వాలి, డబ్బులు ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు ఏదైనా ఒక భూమి ఉంది, ఒక అటవీ భూమి ఉంది. అటవీ భూమిలో దారి కోసం కానీ లేకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కోసం కానీ ఆ భూమి అవసరమైంది అనుకోండి, ఆ అటవీ భూమికి ఇంకొక భూమిని అటవీ భూముల కింద చేర్చాలి. ఇప్పుడు సపోజ్ ఒక 10,000 ఎకరాల అటవీ భూమి ఉందనుకుందాం ఒక ఏరియాలో. ఈ 10,000 ఎకరాల్లో నుంచి ఒక 500 ఎకరాలు మనం తీసుకున్నాం అనుకోండి, అదే ఏరియాలో కొంచెం దూరంగానైనా సరే ఇంకొక 500 ఎకరాలు ఇచ్చేసేయాలి. మామూలు భూమిని అటవీ భూమి కింద మార్చాలి. అటవీ భూముల మీద ఎవ్వరికి హక్కు లేదు. ఇది చట్టం మనకి. ఎందుకు? ఈ అడవుల వల్లనే మనకి ఆక్సిజన్ వస్తుంది. అవి సహజంగా ఉండే ఊపిరితిత్తులు. ఇప్పుడు మనకి మన చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలే ఊపిరితిత్తులు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక్కడ బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంది కదా, 250 ఎకరాలు అది. ఈ 250 ఎకరాల్లో చెట్లున్నాయి. దానిలో లోపల వాకింగ్ ట్రాక్ పెట్టారు. ప్రతిరోజు అక్కడికి వాకింగ్కి వెళ్తారు. వాళ్ళందరికీ ఎంత ఫ్రెష్ ఎయిర్ వస్తుందంటే, ఆ చుట్టుపక్కల కేబీఆర్ పార్క్ చుట్టూ మనకి వర్షపాతం కూడా నమోదవుతుంది.
ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అలాగే ఎండ కూడా తక్కువ ఉంటుంది, అలాగే చలి కూడా ఎక్కువ ఉంటుంది. అది వేరే విషయం. అంటే మనకి గ్రీనరీ చాలా అవసరమని అర్థం కదా. అట్లాగే యూనివర్సిటీలకు కూడా ల్యాండ్ చాలా అవసరం భవిష్యత్ అవసరాల దృష్ట్యా. అలాగే ఆర్మీకి కూడా ల్యాండ్స్ అవసరం. అందుకని ఏం చేస్తారు, భూమి ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడు మనం సెంట్రల్ యూనివర్సిటీ గురించి కదా మనం ఇంత మాట్లాడుకుంటున్నాము. దానికి ఈస్ట్ సైడ్ ఉన్న నా భూమి స్పోర్ట్స్ విలేజ్ చేసి వెస్ట్ సైడ్ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని యూనివర్సిటీకి ఇచ్చేశారు. అప్పుడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అవుతుందా, యూనివర్సిటీ ల్యాండ్ అవుతుందా? గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది. ఇది ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా చాలా సార్లు ఏం జరుగుతుంటుంది అంటే ఒక పొలిటికల్ స్లోగన్స్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఇదే పని కేటీఆర్ చేస్తే కరెక్టు, ఇదే పని రేవంత్ రెడ్డి చేస్తే రాంగు, ఇదే పని కేటీఆర్ చేస్తే రేవంత్ రెడ్డి దృష్టిలో రాంగు, రేవంత్ రెడ్డి చేస్తే కేటీఆర్కి రాంగు. కానీ వీళ్ళు ఎంత పొలిటికల్గా ఫైట్ చేసుకున్నా కానీ వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఈ భూమి చరిత్ర అది. అందుకే వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. కానీ దీనికి ఏమైందంటే దానిలో అరుదైన వృక్ష జాతులు ఉన్నాయని, అలాగే కొన్ని చిన్న చిన్న జంతుజాలాలు ఉన్నాయని, కాకపోతే కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఏఐ ద్వారా అక్కడ పెద్ద పెద్ద జంతువులు ఉన్నట్లుగా ఏఐ పిక్చర్స్ తీసుకొచ్చి, అడవుల్లో పిక్చర్స్ తీసుకొచ్చి అక్కడే ఉన్నాయి అని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొట్టిన మాట వాస్తవం. స్టూడెంట్స్ కూడా ఈ సంగతి తెలియక అది యూనివర్సిటీ భూమి అనుకున్నారు. అందువల్ల ఏంటంటే అది యూనివర్సిటీ భూమి కాదు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ భూమి గురించి ఎందుకు మాట్లాడాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కారు కూడా కాస్త ఆగిపోయారు. అయితే భూములు అమ్ముకునే విషయం గురించి ఈ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భూములు అమ్ముకుంటున్నాడు అన్నారు. ఇంతకుముందు కేసీఆర్ అమ్ముకోలా? నియోపోలిస్ ఏంటి, అది గవర్నమెంట్ ల్యాండే, అమ్మారు కదా, ఎకరాల చొప్పున అమ్మారు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ అమ్మారుగా. భూములు అమ్మంది ఎవరు? ఖచ్చితంగా అవసరము అని అనుకున్నప్పుడు తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్ చేస్తున్న పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు సిటీ మధ్యలో ఎక్కడైనా నివాసయోగ్యమైన స్థలాలకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే లేఅవుట్స్ చేసి అమ్మారు ఆయన. అది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినట్టే. జూబ్లీ హిల్స్ ఆనుకుని ఉన్న చోట్ల లేఅవుట్లు వేశారు, చిత్రా లేఅవుట్ అని వేశారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ల్యాంకో హిల్స్ రాజగోపాల్ కొనుక్కున్నది గవర్నమెంట్ ల్యాండే. గవర్నమెంట్ ల్యాండ్ కొనుక్కుంటే దానికి ఏదో కేసీఆర్ తిరకాసు చేశారు, అది వేరే విషయం. అది ఒక పెద్ద వివాదం అయింది, అది ఒక పెద్ద రావణ కాష్టం లాగా ఈ రోజుకి మండుతా ఉంది. అది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని డిక్లేర్ ఆయన ఏదో చేశారు. ఆ తర్వాత అది కాస్త వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కాదు అని ఇప్పుడు గవర్నమెంట్ 426 కోట్లు తీసుకుని రాజగోపాల్కి ఆ ల్యాండ్ ఇచ్చింది ఆక్షన్లో. ఆ రోజు గవర్నమెంట్కి 426 కోట్లు వచ్చినాయి ఆ ల్యాండ్ మీద. అదేదో ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళందరూ కలిసి ఉద్యమాలు చేశారు. సరే, అది అయిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తే మటుకు తప్పేంటి? కానీ నిజానికి ఈ భూమి అనేది మళ్ళీ క్రియేట్ చేయగలిగింది కాదు. ఇది రాష్ట్రాల ఆస్తి. ఈ భూమి మొత్తము కూడా ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి కింద లెక్క. గవర్నమెంట్ అంటే ఎవరండి? మనమే కదా, ప్రజలదే కదా. దీని మీద వ్యతిరేకత ఎక్కువ వస్తుంది కదా మేడం. ఇప్పుడు చూసుకున్నట్టయితే హెచ్సిఎప్పుడు ఎంత మంది అదే. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేశారు ఇది. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ లీడర్సే ఈ మార్ఫింగ్ ఫోటోలు, ఏఐ ఫోటోలు పెట్టారు అని చెప్పి నిరూపితమైంది. అలాంటి జంతువులు అక్కడ లేవు అని నిరూపితమైంది. కేసులు పెట్టారు దాని మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది వాళ్ళ మీద కేసులు. మరి వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. నిజంగా కూడా అలాంటి జంతువులు లేవు అక్కడ. చిన్న ఇప్పుడు నెమళ్ళు, కుక్కలు, కోతులు, కుందేళ్లు ఇవి ఉంటాయి, జింకలు ఉన్నాయి. ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఖాళీగా చెట్లు ఉన్నాయి, బ్రహ్మాండమైన చెట్లు. ఆ చెట్లలో అవన్నీ లేకుండా ఎందుకు ఉంటాయి? కేబీఆర్ పార్కులు లేవు? ఉన్నాయి. అట్లాగే అక్కడ కూడా ఉన్నాయి. అయితే సరే, ఇది హెచ్సియు భూముల సంగతి. ఇంకపోతే మీరు మను యూనివర్సిటీ గురించి చెప్పారు, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ గురించి చెప్పారు. అక్కడ ఏం జరిగిందంటే నిజానికి
భూ కేటాయింపులు చేసిన తర్వాత ఒకప్పుడు ఏపీఐఐసి, ఆ తర్వాత ఇప్పుడు టిఎస్ఐసిసి, దీని ద్వారా కేటాయింపులు జరిగిన భూముల్లో వాళ్ళు వాడుతున్నారా లేదా అనేది దానికోసం అని చెప్పి ఎవరెవరికైతే కేటాయింపులు జరిపారో వాళ్ళందరికీ ఉత్తరాలు రాసేసారు వాళ్ళు. ఉత్తరాలు రాసి ఏం చెప్పారు అంటే, ఇప్పుడు మీకు ఆ రోజు మేము 250 ఎకరాలు ఇచ్చాము, 250 ఎకరాల్లో 50 ఎకరాలు ఖాళీగా ఉంది. ఇది ఖాళీగా ఉన్నది ఎందుకు ఖాళీగా పెట్టారు మీరు ఇది ఎప్పుడు వాడుకుంటారు, అసలు మీకు అవసరమా కాదా అనే దృష్టితోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిసిఎల్ఏ వాళ్ళు అందరికీ లేఖలు రాశారు. ఎవరికైతే భూ కేటాయింపులు చేశారో అందరికీ లేఖలు రాశారు. దానిలో భాగంగానే ఈ యూనివర్సిటీకి కూడా రాశారు. రాస్తే వీళ్ళు ఏం చేశారంటే, యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెళ్ళి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి వెళ్ళి కలిశారు. కలిసి, సార్ ఆ మిగతా 50 ఎకరాల్లో మేము బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, అట్లాగే టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మేము బిల్డింగ్స్ కట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి మాకు. కాకపోతే మా దగ్గర నిధుల కొరత వల్ల మేము కట్టలేకపోయాము, అంతేగాని ఆ ల్యాండ్ మాకు అవసరం లేదని కాదు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం చెప్పారంటే, అట్లా కాదండి, మీరు నోటితో చెప్పటం కాదు, మీరు ఏమేమైతే చెయ్యాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు మీకు నోటీసులు వచ్చిన వాళ్ళకి మీరు సమర్పించండి, మీ బ్లూ ప్రింట్స్ అన్ని వాళ్ళకి సమర్పించండి. మేము ఇదిగో ఈ ఏరియా ల్యాండ్, నార్త్, సౌత్, వెస్ట్, లేదు అనుకుంటే ఏ బిల్డింగ్ అయితే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి ఈ రోడ్డు వరకు ఇంత ల్యాండ్లో ఈ డైరెక్షన్లో ఇది కడదాం అనుకుంటున్నాం, ఆ డైరెక్షన్లో అది కడదాం అనుకుంటున్నాం, మా దగ్గర ప్లాన్ అంతా రెడీగా ఉంది, డబ్బులు లేవు అందుకే కట్టలేదు అనేది మీరు మాకు ఆ ల్యాండ్ అయితే అవసరమే అని చెప్పండి. మీరు ఏమీ అనుకోవద్దు, అందరికీ పంపినట్టే మీకు కూడా లేఖలు పంపారు. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ కంపెనీలకి అలాట్ చేస్తాం ల్యాండ్, కొన్ని సంస్థలకి అలాట్ చేస్తాము, అలాగే కొంతమంది మేము చిన్నగా ఏమంటాం, కొంతమందికి ఉపాధి కల్పిస్తాము, మేము వ్యాపార సంస్థలు పెడతాము, మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి ల్యాండ్ తీసుకుంటారు. ఇట్లా అన్నీ ఉంటాయి కదా. వాళ్ళు మొదలెట్టకపోతే గనక ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మొదలెట్టకపోతే వాళ్ళు ఒక ఉద్దేశంతో తీసుకుని ఇంకొక ఉద్దేశంలోకి మారారు అనే ఉద్దేశంతో ల్యాండ్స్ వెనక్కి తీసుకుని అలాట్ చేసేటప్పుడే ఉంటుంది. ఇది మీరు ఇన్ని సంవత్సరాల లోపు దీన్ని వాడాలి అనేది ఉంటుంది. రైట్. అలా వచ్చింది తప్పితే ఈ వివాదం సమసిపోయింది.